హలో ఎవ్రీవన్. ఈరోజు నేను పాలకూరతోటి చాలా ఈజీగా క్విక్గా చాలా టేస్టీగా చేసుకునే ఒక కర్రీని చూపించబోతున్నాను. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను, కాకపోతే అందులో వాయిస్ ఇవ్వలేదు. వాయిస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ నేను ఇది డీటెయిల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక ప్రొసీజర్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కొంచెం కారము, కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా కాకుండా ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసి పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి ఆ తర్వాత మనం ఇందాక కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి వేగనివ్వాలి. ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేసేసేసి మగ్గనివ్వాలండి. ఇలా కొంచెం సేపటి తర్వాత మగ్గిన తర్వాత ఇలా చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనము దానికన్నా ముందుగా ఇలా పాలకూరని ఇలా ముక్కలుగా కట్ చేసి నీట్గా కడిగి వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ పాలకూరని ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో వేసేసుకొని ఇలా నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసేసి మగ్గనివ్వాలి. ఇలా చూసారా, ఇలా మగ్గుతూ ఉన్నది. ఇలా మగ్గిన తర్వాత మధ్యలో తీసి చూసారా, ఇలా వాటర్ ఊరుతాయి దాంట్లో నుంచి. ఇలా మగ్గుతున్న తర్వాత మధ్యలో ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటా మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే పాలక్ కర్రీ రెడీ.